స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం 2026 సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని కొత్తూరు గ్రామ పరిధిలో పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ మల్లికార్జునరావుతో కలిసి గ్రామంలోని వీధులు, మురుగు కాలువలు మరియు బహిరంగ ప్రదేశాలను గత 15 రోజులుగా సంపూర్ణంగా శుభ్రం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన స్వచ్ఛ సంక్రాంతి మన గ్రామం కార్యక్రమం చేపడుతున్నారు. ఈసారి వినూత్నంగా ఇప్పుడు లేనట్టుగా మన గ్రామ పంచాయతీ ద్వారా కూడా సంక్రాంతి కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. దీనికోసంగా మేము గత నెల 26 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు చెత్త కార్యక్రమాలు, నీళ్లు శుభ్రం చేయటము అన్నీ చేస్తున్నాము. అలాగే ఫాగింగ్ చేయించున్నాము. మన ప్రభుత్వం ఆదేశించిన మేరకు గ్రామంలో కూడా బ్యానర్ ఏర్పాటు చేసి స్వాగత తోరణాలు మన గ్రామానికి వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన ఉప సర్పంచి భీమవరపు వెంకటకృష్ణారెడ్డి గారు, మన గ్రామ కార్యదర్శి సహాయం అందించారు. వీళ్ళ సహకారంతో మేము ఈ కార్యక్రమం బాగా చేస్తున్నాము. చాలా కష్టపడి గత 10 రోజులు మాకు సహాయం అందించారు. వాళ్ళ సహాయం వల్ల మేము చేయగలుగుతున్నామండి. ఇందుగురిపేట మండల ప్రజలందరికీ, అధికారులకి, నాయకులకి అందరికీ మా మండల పరిషత్ తరఫున సంక్రాంతి శుభంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ గత 25 రోజుల నుంచి కూడా మన గ్రామం స్వచ్ఛంగా ఉండాలని, పారిశుద్ధ్యం నీట్గా ఉండాలని ఆదేశాలతో మనం కొత్తూరులో మొత్తం మామూలుగా ఫాగింగ్ చేయటం అయితే ఏమి, చెత్త శుభ్రం చేయటం అయితే ఏమి, మొత్తం కూడా ఎంతో నీట్గా చేసి అందరికీ ఇబ్బంది లేకుండా పండుగలు బాగా చేసుకునేటట్లుగా మనం నిర్వహించేదానికిగా ఈరోజు ఈ స్వాగత తోరణాలు కూడా కట్టి మన గ్రామము, మన మండలము, మన రాష్ట్రము కూడా ఎంతో సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో సుఖ సంతోషాలతో అందరూ కూడా బాగుండాలని, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలని, మన ప్రభుత్వం వచ్చే నిధులు కూడా అన్ని సక్రమంగా ఇచ్చి ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. గ్రామంలో ప్రజలకు, మండల ప్రజలకు, అధికారులకు అందరికి కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు.